హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన ఇంగ్లీష్ ప్రీవియస్ బిట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో 2 పేపర్స్ అనేవి డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న పేపర్ 20/02/2024 షిఫ్ట్ 2 పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి అనేది చూద్దాం. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose no error. సో కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది ఎర్రర్ ఉందో చూడమంటాడు. సో ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అన్నది చూద్దాం. డూ యువర్ బెటర్ అండ్ అవాయిడ్ వాట్ అదర్స్ ఆర్ సెయింగ్ అబౌట్ యూ. సో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. అవాయిడ్ వాట్ అదర్స్ ఆర్, ఓకే, ఇచ్చిన పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కరెక్ట్ గానే ఉంది. అండ్ సేయింగ్ అబౌట్ యూ, ఈ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా కరెక్ట్ గానే ఉంది. అండ్ ఆప్షన్ 4 డూ యువర్ బెటర్. ఓకే, ఇక్కడ చూడండి బెటర్. యాక్చువల్లీ బెటర్ అనేది ఏంటి అంటే కంపారిటివ్ ఫామ్, అంటే కంపారిటివ్ అడ్జెక్టివ్ అని అర్థం. కంపారిటివ్ ఫామ్ మనం ఎప్పుడు యూటిలైజ్ చేస్తామంటే ఏదైనా 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు మనం కంపారిటివ్ అడ్జెక్టివ్ ని యూటిలైజ్ చేస్తాం. బట్ ఇక్కడ సెంటెన్స్ లో మనం కంపేర్ చేయట్లేదు కాబట్టి కంపారిటివ్ ఫామ్ అనేది రాకూడదు. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4. మరి ఇక్కడ ఏం రావాలి కరెక్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ డూ యువర్ బెస్ట్. ఓకే, ఇలా రావాలి కానీ ఇక్కడ డూ యువర్ బెటర్ అనేది వచ్చింది. సో విచ్ ఆప్షన్ హ్యాస్ ఎర్రర్? దట్ ఈస్ ఆప్షన్ 4. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose no error. So same first bit ఎలా అయితే ఎర్రర్ చూడమంటాడో సేమ్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో కూడా ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎర్రర్ ఉందో చూడమంటాడు. సో ఇచ్చిన సెంటెన్స్ ఏంటో చూద్దాం. ద టోడ్ lay in her lap breathing heavy. ఓకే, సో ఇచ్చిన సెకండ్ ఆప్షన్ చూడండి, ఇన్ హర్ ల్యాప్ కరెక్ట్ గానే ఉంది. అండ్ ద టోడ్ lay, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. అండ్ ఆఫ్టర్ ద ఫోర్త్ ఆప్షన్ బ్రీతింగ్ హెవీ. ఓకే, ఇక్కడ చూడండి ఎర్రర్ ఉంది. బ్రీతింగ్ అంటే ఏంటి? విచ్ ఈస్ వర్బ్, అంటే మనం చేసే పని. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ హెవీ అంటే అడ్జెక్టివ్. యాక్చువల్లీ అడ్జెక్టివ్ అంటే ఏంటి? విచ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. ఓకే, ఏదైతే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. బట్ హెవీ ముందు మనకి ఏముంది? వర్బ్ ఉంది. ఓకే, సో అంటే ఈ ఆప్షన్ ఇక్కడ ఇచ్చిన ఈ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది తప్పు. కానీ ఇక్కడ ఏం రావాలి అంటే వర్బ్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? దట్ ఈజ్ అడ్వర్బ్. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బ్రీతింగ్ హెవీలీ రావాలి. ఓకే, హెవీ అనేది మనకి అడ్జెక్టివ్ అవుతుంది, హెవీలీ అనేది మనకి అడ్వర్బ్ అవుతుంది. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4. బ్రీతింగ్ హెవీ కాదు, బ్రీతింగ్ హెవీలీ అనేది రావాలి. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ది గివెన్ బ్లాంక్. ఓకే, ఇచ్చిన కిందన బ్లాంక్ లో దానికి ఫిట్ అయ్యే ఆప్షన్ ఏది అనేది చూడమంటున్నాడు. సో ఇచ్చిన ప్రతి ఆప్షన్ ని చూద్దాం. ఫస్ట్ అసలు ఇచ్చిన సెంటెన్స్ ఏంటి? I have dashed my mind after meeting her. ఓకే, తను కలిసిన తర్వాత తన మైండ్ ఏం చేశాడు అనేది అడుగుతాడు. సో ప్రతి ఆప్షన్ ని చూస్ చేసుకుంటే వెళ్దాం. I have masked my mind. అసలు ఫస్ట్ మాస్క్డ్ అంటే ఏంటి? విచ్ ఈస్ హైడింగ్. ఓకేనా, యాక్చువల్లీ మన మైండ్ ని మనం దాచుకుంటామా? లేదు. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా అంత ఫిట్ అవ్వలేదు, ఎలిమినేట్ చేద్దాం. అలాంటి సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆప్షన్ ఏంటి? గ్రాంటెడ్. గ్రాంటెడ్ అంటే ఏంటి? విచ్ ఈస్ అగ్రీడ్ ఆర్ అలౌడ్ అలాంటిది. ఓకే, I have granted my mind. మన మైండ్ ని అగ్రీ ఆర్ అలౌ చేయడం అలాంటివి చేస్తామా? లేదు, చేయం. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ రీప్లేస్. రీప్లేస్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఓకేనా, చేంజ్ చేసేయడం. మన మైండ్ ని ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గర రీప్లేస్ చేస్తామా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆప్షన్ 3 కూడా స్పిట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 4 చేంజ్. ఐ హావ్ చేంజ్డ్ మై మైండ్ ఆఫ్టర్ మీటింగ్ హర్. ఎస్, అవును, తనని కలిసిన తర్వాత తన యొక్క మాటలు బట్టి తను మోటివేట్ అయ్యి తన మైండ్ ని చేంజ్ చేసుకోవచ్చు కదా మంచిగా. సో ఈ ఆప్షన్ అనేది ఫిట్ అవుతుంది. సో ఐ హావ్ చేంజ్డ్ మై మైండ్ ఆఫ్టర్ మీటింగ్ హర్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో ఇచ్చిన అండర్లైన్ చేసిన వర్డ్ కి యాంటోనిమ్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ అసలు యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. ఓకే, సో ఇచ్చిన మనకి అండర్లైన్ వర్డ్ ఏంటి? ఒప్యులెంట్. ఓకే, అసలు ఫస్ట్ ఒప్యులెంట్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఒప్యులెంట్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ లగ్జరీ. ఓకేనా, అంటే ఏదైతే ఎక్కువ హై రేట్ అలా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒప్యులెంట్ అంటాం. ఓకే, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ కి మీనింగ్ కూడా చూసుకొని దాన్ని బట్టి యాంటోనిమ్ ఏంటి అనేది చూద్దాం. అండ్ లావిష్. లావిష్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది, విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లగ్జరీ. ఓకే, లగ్జరీ అని అర్థం. అండ్ ఆఫ్టర్ దట్ స్కారీ. స్కారీ అంటే ఏంటి? ఏదైతే భయంకరంగా, ఓకేనా, విచ్ అంటే లైక్ అలా ఉంటుందో హర్రర్. ఓకే, సో అలా ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్కారీ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఎకనామికల్, విచ్ ఈస్ లో బడ్జెట్ ఆర్ ఫ్రెండ్లీ బడ్జెట్. ఓకే, ఆర్ చీపెస్ట్. ఓకే,
చీపెస్ట్ అని ఏదైతే అంటుంటామో దాన్ని మనం ఎకనామికల్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ప్లస్ అన్న మీనింగ్ ఈ సేమ్, దట్ ఈజ్ లగ్జరీ. ఓకే, సో మనకి ఏంటి ఒప్యులెంట్ అంటే ఏంటి, లగ్జరీ అని అర్థం. ఓకే, సో దానికి యాంటోనిమ్ ఆపోజిట్ అంటే ఏంటి, లావిష్ లగ్జరీ రాదు, అండ్ ప్లషీ లగ్జరీ కూడా రాదు, ఎందుకంటే సినానిమ్ వస్తుంది కాబట్టి. అండ్ స్కారీ అంటే హర్రర్, విచ్ ఇస్ కంప్లీట్లీ అసలు సంబంధం లేదు దానికి. ఓకేనా, సో ఇచ్చిన ఆప్షన్ ఏంటి, ఇంకా మిగిలింది థర్డ్, ఎకనామికల్, లగ్జరీ అండ్ చీపెస్ట్. సో యాంటోనిమ్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3, ఎకనామికల్ అనేది కరెక్ట్. And next, improve the underlined part of the sentence. Choose no improvement as an answer if the sentence is grammatically correct. ఒక్కొక్క సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అండర్లైన్ చేశారు. సో అది గ్రామటికల్లీ కరెక్ట్ ఉంటే చూస్ నో ఇంప్రూవ్మెంట్. ఓకేనా, ఒకవేళ లేకపోతే ఏది కరెక్టో ఇంప్రూవ్ చేయమని చెప్తున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నీడెడ్ టు బాట్. ఓకేనా, ఫస్ట్ అసలు సెంటెన్స్ ఏంటి, ఐ వాజ్ నీడింగ్ టు బై ఎ న్యూ పేర్ ఆఫ్ క్లోత్స్. ఓకే, తను ఒక న్యూ పేర్ ఆఫ్ క్లోత్స్ ని కొనుక్కోవాలని అనుకుంటున్నాడంట. సో నీడెడ్ టు బాట్ అంటే విచ్ ఇస్ పాస్ట్ ఫామ్. ఓకేనా, తను ఇంకా కొనాలి అనుకుంటున్నాడు. ఓకే, సో పాస్ట్ ఫామ్ అనేది రాదు. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. అండ్ ఆఫ్టర్ దట్ నీడ్ టు బై. ఓకే, నీడ్ టు బై ఇది ఆప్షన్ కరెక్ట్. ఎందుకు అనేది రిమైనింగ్ సెంటెన్స్ బట్టి చూద్దాం. ఓకేనా, సో ఆప్షన్ 3 చూడండి, నీడ్స్ టు బై. ఓకేనా, నీడ్స్ టు బై అనేది తప్పు. ఓకే, సో ఫస్ట్ చూద్దాం, ఇక్కడ నీడ్ అనేది ఏమవుతుందంటే స్టేటివ్ వర్బ్. ఓకేనా, అంటే విచ్ ఈస్ బికమ్ హెల్పింగ్ వర్బ్ అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే బై అనేది మెయిన్ వర్బ్ కింద ఉంది కాబట్టి నీడ్ యాక్ట్ యాజ్ యర్ స్టేటివ్ వర్బ్. స్టేటివ్ వర్బ్ ఎప్పుడు నీడింగ్ అనేది రాదు. ఓకేనా, ఇలా రాదు, ఇది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఓకే, సో ఏం రావాలి అంటే ఫస్ట్ అది తెలుసుకునే ముందు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని గ్రామర్ లో 3 పర్సన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు అంటే స్పీకర్, ఎవరైతే మాట్లాడతారో. ఓకేనా, ద పర్సన్ హూ స్పీక్స్ వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ అని అంటాం. సో ఫస్ట్ పర్సన్ లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయంటే ఐ, వి. ఓకే, అంటే నేను, మేము. అండ్ సెకండ్ పర్సన్ లిజనర్, ద పర్సన్ హూ లిజన్స్. ఓకే, ఎవరైతే వింటారో వాళ్ళని మనం సెకండ్ పర్సన్ అంటాం. అంటే సెకండ్ పర్సన్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఏమవుతుందంటే యూ. ఓకే, అంటే సింగిల్ ఉంటే నువ్వు, ఎక్కువ మంది ఉంటే మీరు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ పర్సన్. ఓకే, ద పర్సన్ హూ ఆర్ టాకింగ్ అబౌట్, ఎవరి గురించి అయితే మాట్లాడుతాం వాళ్ళు థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్కి వచ్చేసరికి వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అంటే హీ, షీ, ఇట్, దే. ఓకే, ఏదైతే స్టేటివ్ వర్బ్ నీడ్ ఉందో ఈ నీడ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఓకే, నీడ్ అండ్ నీడ్స్. ఓకే, ఏదైతే నీడ్స్ ఉందో ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ద సింగులర్ థర్డ్ పర్సన్స్. ఓకేనా, సింగులర్ థర్డ్, హీ, షీ, ఇట్ దగ్గర మాత్రమే యూటిలైజ్ చేస్తాం. హీ, షీ, ఇట్. ఓకే, నీడ్ ఏదైతే ఉందో రిమైనింగ్ ఆల్. ఓకేనా, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్, రిమైనింగ్ అన్ని పర్సన్స్ దగ్గర. ఓకేనా, రిమైనింగ్ ఆల్ పర్సన్స్ అంటే రిమైనింగ్ అన్ని ఏవేవైతే ఉన్నాయో ఐ, ఓకే, యూ, దే. ఓకే, వాటి దగ్గర మనం నీడ్ అనేది యూటిలైజ్ చేస్తాం. ఓకే, సో చూడండి మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి, దట్ ఈస్ ఐ వాజ్. ఓకేనా, సో ఐ వచ్చినప్పుడు మనకి ఏది రావాలి, అప్పుడు ఏం రావాలని చెప్పా, నీడ్. సో ఐ నీడ్ టు బై, అందుకు ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, నీడ్స్. నీడ్స్ ఎప్పుడు వస్తుందని చెప్పా నేను, థర్డ్ సింగులర్ పర్సన్స్ దగ్గర వస్తుంది. ఎప్పుడు వస్తుంది, థర్డ్ సింగులర్ పర్సన్స్ దగ్గర మాత్రమే మనకి నీడ్స్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఐ, ఇట్స్ నాట్ ఈ థర్డ్ సింగులర్ పర్సన్ కాబట్టి నీడ్స్ టు బై అనే ఆప్షన్ కూడా రాదనమాట. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ నీడ్ టు బై. ఐ నీడ్ టు బై ఎ న్యూ పెయిర్ ఆఫ్ క్లోత్స్. ఓకే, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, select the most appropriate synonym of the given word. ఓకేనా, సో ఇచ్చిన గివెన్ వర్డ్ కి సినానిమ్ ఏంటో కనుక్కోమంటాడు. ఫస్ట్ సినానిమ్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్ వర్డ్. ఓకేనా, సేమ్ మీనింగ్ వర్డ్ ఏంటో చూద్దాం. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే లైక్ కరెక్ట్లీ, టోటల్. ఓకే, అలా ఏదైతే వస్తుందో టోటల్, కరెక్ట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అన్నాం అనుకో, అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అక్కడ ఏముందో అదే చెప్పావు అని. సో టోటల్ ఎగ్జాక్ట్లీ ఒకలాగే ఉంది. సో టోటల్ ఆర్ గ్రేట్ అలాంటి మీనింగ్స్ వస్తాయి. సో ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ బౌండెడ్. బౌండెడ్ అంటే విచ్ ఈస్ లిమిటెడ్. ఓకేనా, అంటే దానికంటూ కొన్ని లిమిటెడ్ బౌండరీస్ అనేవి ఉంటాయి కదా, అది యాక్చువల్లీ అబ్సల్యూట్ అనేది వితౌట్ లిమిట్స్ అనేది అర్థం. సో ఏమవుతుంది అప్పుడు, ఇది యాంటోనిమ్ అవుతుంది, నాట్ సినానిమ్. కానీ మనకు అడిగింది సినానిమ్ కాబట్టి ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీట్. ఓకే, అబ్సల్యూట్ అంటే టోటల్ అని అంటుంది, టోటల్ అన్నప్పుడు కంప్లీట్ కూడా వస్తుంది. సో ఆప్షన్ 2 అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ మీనింగ్స్ కూడా చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ డివైన్. డివైన్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద గాడ్. ఓకేనా, నాట్ ఈస్ నాట్ మ్యాచ్డ్ టు ద అబ్సల్యూట్ కాబట్టి ఆప్షన్ 3 కూడా అవ్వదు.
అండ్ ఆప్షన్ 4 ఫైనల్. ఫైనల్ అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ కంక్లూజన్. ఓకేనా? ఏదైతే లాస్ట్ అలా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫైనల్ అంటాం. ఓకే, సో ఆప్షన్ 4 కూడా అవుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో అబ్సల్యూట్ కి ఏది సినోనిమ్ సేమ్ మీనింగ్ వర్డ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2 కంప్లీట్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Choose the idiom or phrase that can substitute the highlighted group of words meaningfully. ఓకే, కింద ఒక మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇచ్చాడు, దానికి సంబంధించిన idiom అండ్ phrase ఏ ఆప్షన్ లో ఉంది అనేది చూడమంటాడు. సో ఇచ్చిన మీనింగ్ ఏంటో చూద్దాం. I have never seen someone so easily scared. She is so nervous. ఓకే, సో అంత ఈజీగా భయపడే అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు, తను చాలా నర్వస్ అని చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన idiom అండ్ phrase ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇన్ సెవెంత్ హెవెన్. ఇన్ సెవెంత్ హెవెన్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ లో కూడా ఇన్ సెవెంత్ హెవెన్ అనేది మెన్షన్ చేశారు, మళ్ళీ ఈ పేపర్ లో కూడా ఇచ్చారు. సో ఇన్ సెవెంత్ హెవెన్ అంటే ఏంటి? విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఓకేనా? ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఆర్ ఓవర్ జాయిడ్. ఓకే, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఆర్ ఓవర్ జాయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ సెవెంత్ హెవెన్ అంటాం. మనకి ఇచ్చిన మీనింగ్ ఏంటి? సమ్వన్ స్కేరీ. ఓకే, ఎవరైతే భయపడుతున్నా దాని గురించి. సో ఆప్షన్ 1 అనేది అవదు, హ్యాపీనెస్ గురించి కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ afraid of one's own shadow. ఓకే, వాళ్ళ షాడో చూసి వాళ్ళే భయపడతారు. అసలు షాడో చూసి ఎవరైనా భయపడతారా? సో అది చాలా కామన్ థింగ్ కదా, చాలా ఈజీగా భయపడిపోవడం. సో ఈ ఆప్షన్ అనేది ఫిట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం. స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి? టు రివీల్ ఎ సీక్రెట్. ఓకేనా? అంటే అనుకోకుండా మనం సీక్రెట్ ని రివీల్ చేసేస్తే దాన్ని స్పిల్ ద బీన్స్ అంటాం. ఫ్యూర్ కి సీక్రెట్ కి అసలు సంబంధం లేదు. సో ఈ ఇడియం అండ్ ఫ్రేజ్ కూడా మ్యాచ్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ కాజ్. లాస్ట్ కాజ్ అంటే ఏంటి అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ సక్సెస్. అంటే సక్సెస్ కి అక్కడ ఛాన్స్ లేదు అని అర్థం. సో ఇక్కడ స్కేర్ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ సక్సెస్ గురించి వస్తుంది కాబట్టి ఈ ఇడియం అండ్ ఫ్రేజ్ కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మ్యాచ్ అవుతుంది? అఫ్రైడ్ ఆఫ్ వన్స్ ఓన్ షాడో, ఆప్షన్ 2 అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ సీ. రైల్వే, ఎస్ఎస్సి అండ్ జీడీ, కానిస్టేబుల్, ఎస్ఐ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయేలాగా అర్థమెటిక్ న్యూ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. దట్ ఈస్ యాక్ట్ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అండ్ ట్రైనింగ్. డిసెంబర్ 18th నుంచి ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. డైలీ మీకు లైవ్ సెషన్స్ అనేవి జరుగుతాయి. ఒకవేళ ఎవరైనా ఏ రోజైనా లైవ్ సెషన్ మిస్ అయినా ఆర్ వినాల్సిన క్లాస్ మళ్ళీ వినాలి అనుకున్నా మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇన్స్టిట్యూట్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి ఆఫ్టర్ దట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే యాప్ లింక్ ఉందో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అండ్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ బిట్. In the following questions, out of the given 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom or phrase. సో ఇచ్చిన ఇక్కడ idiom and phrase కి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ మీనింగ్ కింద వస్తుంది అని అడుగుతాడు. సో ఇచ్చిన ఫస్ట్ idiom and phrase ఏంటో చూద్దాం. గో విత్ ఎ బ్యాంగ్. గో విత్ ఎ బ్యాంగ్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆర్ మోర్ ఎగ్జైట్మెంట్. ఓకేనా? ఏంటి? మోర్ ఎగ్జైట్మెంట్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది మీనింగ్ ఇస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ పార్టీ లైక్ దెర్ ఇస్ నో టుమారో. ఓకేనా? అంటే రేపు లేకుండా ఈరోజు పార్టీ చేసుకోమంటున్నాను బట్ ఇట్స్ నాట్ కరెక్ట్లీ ఫిట్ విత్ ద గో విత్ యర్ బ్యాంక్. సో ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ డిసైడ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు డిసైడ్ అవ్వమంటున్నారు. సో ఇది కూడా దానికి సెట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ టు గో క్రేజీ. సో ఇది కూడా అంతగా సూట్ అవ్వదు. సో ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్. అండ్ ఆప్షన్ 4 వెరీ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్. ముందు చెప్పండి కదా గో విత్ ఎ గ్యాంగ్ అంటే సక్సెస్ఫుల్ లేదా మోర్ ఎగ్జైట్మెంట్ అని అర్థం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అనమాట. సో గో విత్ ఎ గ్యాంగ్ కి ఏది ఆప్షన్? వెరీ ఎగ్జైటింగ్ అండ్ సక్సెస్ఫుల్ అనే మీనింగ్ అనేది వస్తుంది. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Sentences are given out of which 3 have all correct spellings. Choose the sentence with the incorrect spelled words. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ లో 3 సెంటెన్సెస్ అనేవి కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేది, ఓన్లీ 1 సెంటెన్స్ అనేది ఇన్కరెక్ట్ స్పెల్డ్. ఓకేనా? ఉంది. సో ఆ సెంటెన్స్ ఏంటి అనేది అడుగుతున్నాడు. సో చూద్దాం. రోజ్మెరీ వాస్ ఫ్రమ్ ది మిడిల్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, catapulted by her mother onto the uncharted heights of Hollywood. ఓకే, ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రతి వర్డ్ రోజ్మెరీ, మిడిల్ క్లాస్, catapulted, her mother onto uncharted heights of the Hollywood అంతా కరెక్ట్ గానే ఉంది. సో ఆప్షన్ 1 కూడా కరెక్ట్ గానే ఉంది. And after they had been 2 days in Paris, but actually they were still under the beach umbrella. ఇక్కడ కూడా పారిస్, యాక్చువల్లీ, స్టిల్ అండర్ ద అంబ్రిల్లా అన్ని కరెక్ట్ గానే ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ గానే ఉంది. He walked on choking and would have marched directly up into other party, but Abe stopped him. ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ గానే ఉంది. అండ్ 4th ఆప్షన్
దిస్ రీఅప్రోచ్ ఆఫ్ మై డిపెండెన్స్, ఓకే, డిపెండెన్స్ ఇక్కడ ఎర్రర్ ఉంది, ఈ స్పెల్లింగ్ హ్యాడ్ బికమ్ ఎ వేగ్ సింగ్ సాంగ్ ఇన్ మై ఇయర్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ డిపెండెన్స్ అంటే దట్ ఈస్ డిఈపి అండ్ డిఎన్సి, ఓకే, డిపెండెన్స్ నాట్ డిపెండెన్స్, ఓకేనా. సో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో మనకి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉందంటే దట్ ఈస్ ఆప్షన్ 4. రిమైనింగ్ 3 సెంటెన్సెస్ లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ అనేది లేదు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో సూటబుల్ అయ్యే వర్డ్ ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో చూడమంటాడు. సో ఇచ్చిన బ్లాంక్ ఏంటో చూద్దాం. With sales down, the company closed one factory down and reduced dash workforce at another. Okay. ఒక్క సేల్స్ అనేవి డౌన్ అయిపోవడం వల్ల ఒక ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఇంకొక ఫ్యాక్టరీ దగ్గర వర్క్ ఫోర్స్ అనేది తగ్గించారంట. సో సూటబుల్ అయ్యేది ఏంటో చూద్దాం. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, అండ్, ఏ, ద. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, ఆర్టికల్స్, ఓకే. ఒకసారి ఆర్టికల్ కాన్సెప్ట్స్ అనేది చూద్దాం, ఓకే. యాక్చువల్లీ ఆర్టికల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types, ఓకే, విచ్ ఈస్ డెఫినెట్ and second type is indefinite, okay. Definite ante enti ante which is showing specific, okay, ఖచ్చితంగా, ఓకే. డెఫినెట్ అంటే ఏంటి, డెఫినెట్ గా వస్తామంటే ఖచ్చితంగా వస్తామంట కదా. సో అలా స్పెసిఫిక్ అని రిఫర్ చేస్తుంది. సో దీనికి ఏ ఆర్టికల్ వస్తుందంటే ద ఆర్టికల్. అండ్ ఆఫ్టర్ దట్ ఇండెఫినెట్ అంటే నాట్ స్పెసిఫిక్, ఎనీథింగ్ వాజ్ ఓకే, ఓకేనా. సో అంటే నాట్ స్పెసిఫిక్, స్పెసిఫిక్ గా ఏది చెప్పవు అనమాట. సో అలాంటి దాన్ని మనం ఇండెఫినెట్ అంటాం. దీంట్లో ఏ ఆర్టికల్ వస్తాయంటే ఏ and, ఓకేనా. అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ విత్ ద ఓవెల్ సౌండ్స్. ఏవైతే ఓవెల్ సౌండ్స్ ఉన్నాయో ఏఈ ఐఓయు, ఓకేనా, అలాంటి ఓవెల్ సౌండ్స్ ముందు అండ్ కాన్సనెంట్ సౌండ్స్ ముందు, ఓకేనా. రెండు ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం యూటిలైజ్ చేస్తాం అనమాట. సో ఏదైతే యాన్ ఉందో ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఓవెల్ సౌండ్ అండ్ ఏ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్, ఓకే. సో బేస్డ్ అపాన్ సౌండ్స్ బట్ యూటిలైజ్ చేస్తాం. అండ్ ఇంకొక రోల్ అంటే సింగులర్ అండ్ కౌంటబుల్ అయి ఉండాలి, సింగులర్ అయి ఉండాలి అండ్ కౌంటబుల్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే యూటిలైజ్ చేస్తాం. బట్ దా అనేది స్పెసిఫిక్ గా ఉంటే చాలు, అది కౌంటబుల్ అయినా అన్కౌంటబుల్ అయినా సింగులర్ అయినా ప్లూరల్ అయినా స్పెసిఫిక్ గా ఉంటే మాత్రం దా అనేది యూటిలైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రూల్స్ ని అక్కడే అప్లై చేద్దాం, ఓకే. చూడండి ఇచ్చిన బ్లాంక్ ఉంది ఏంటి, వర్క్ ఫోర్స్. యాక్చువల్లీ వర్క్ ఫోర్స్ అనేది అన్కౌంటబుల్, ఓకే, అన్కౌంటబుల్ కాబట్టి ఏ అనేది తీసేయచ్చు. యాక్చువల్లీ ఏం చెప్పాను, స్పెసిఫిక్ అని చెప్పా. ఇక్కడ మనం స్పెసిఫిక్ గా చెప్తున్నాం ఇంకో కంపెనీ దగ్గర వర్క్ ఫోర్స్ అనేది తగ్గించారు అని చెప్పి. సో స్పెసిఫిక్ గా రిఫర్ చేస్తున్నాం కాబట్టి యాను రాదు, ఏ రాదు, ఎందుకంటే నాట్ స్పెసిఫిక్ అండ్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్, నాట్ ఏ కౌంటబుల్ వన్, ఓకే. సో స్పెసిఫిక్ గా రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఏ ఆర్టికల్ వస్తుంది, ఆప్షన్ 2 ద. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. సో ఇచ్చిన గివెన్ వర్డ్ కి ఆపోజిట్ మీనింగ్ ఏంటి అన్నాడు. సో ఇచ్చిన వర్డ్ ఏంటి, అక్యూస్. అక్యూస్ అంటే ఏంటి అంటే విచ్ హ్యాస్ ఏ వాటర్ ఆర్ వెట్, ఆ మీనింగ్ వస్తుంది అనమాట. సో దానికి ఏం అడుగుతున్నాడు, ఆపోజిట్ వర్డ్ అనేది అడుగుతున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. వెట్, వెట్ అంటే విచ్ ఇస్ ఆల్సో లైక్ వాటరీ, ఓకేనా. అంటే సినానిమ్ అవుతుంది కానీ అది ఆపోజిట్ వర్డ్ అది అవ్వదు. సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఆప్షన్ 2 హైడ్రేటెడ్. హైడ్రేటెడ్ అన్నా సేమ్, ఓకే, విచ్ హ్యాస్ ఏ వాటర్ కంటెంట్, ఎంతైతే వాటర్ కంటెంట్ ఉందో దాన్ని హైడ్రేటెడ్ అంటాం కాబట్టి ఇది కూడా సినానిమ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ వర్డ్ అనేది అవ్వదు. అండ్ ఆఫ్టర్ దట్ సాచురేటెడ్. సాచురేటెడ్ అన్నా సేమ్, ఓకే, అంటే ఏదైతే వాటర్ లో మునిగి ఉంటుందో అలా ఏదైతే వాటర్ ఉంటుందో దాన్ని మనం సాచురేటెడ్ అంటాం. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 4 ఎరీడ్, ఓకే. ఎరీడ్ అంటే విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డ్రై ఆర్ ల్యాక్ ఆఫ్ వాటర్, ఓకేనా. వాటర్ లేకపోవడం కానీ డ్రైగా ఉండేదాన్ని మనం ఎరీడ్ అంటాం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, that is option 4. aqueous ke opposite word enti ante that is option 4 arid. Let's see next question. Select the word segment that replaces the bracketed word segment correctly and complete the sentence meaningfully. Select the option no correction required if the sentence is correct as given, okay. So ikkada oka sentence lo bracket lo oka part of the sentence icharu, అది కరెక్ట్ గా ఉంటే చూస్ నో ఇంప్రూవ్మెంట్, నో కరెక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి, ఒకవేళ అది మిస్టేక్, గ్రామటికల్లీ మిస్టేక్ ఉంటే ఏది కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయమంటున్నాడు అనమాట. సో ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. ప్రెసెంట్లీ రోజ్మెరీ సీమ్స్ టు హ్యావ్ నో దోస్ పీపుల్ హర్ సెల్ఫ్ ఇన్ సమ్ డిప్లోరబుల్ పాస్ట్ అండ్ దెన్ గాట్ ఆన్ టు దామ్ అండ్ రిజెక్టెడ్ దమ్, ఓకే. ఎవరైతే రోజ్మెరీ అనే ఆవిడ ఉన్నారో ఆవిడ ఏదో లైక్ పాస్ట్ లో ఏదో కొంచెం విషాదమైన ఒక విషయంలో వాళ్ళని చూసినట్టు అనిపించిందంట. సో దాన్ని కన్ఫర్మేషన్ చేసుకొని తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసింది. సో ఒక సిచ్యువేషన్, ఒక యాక్షన్ అయ్యే లోపు ఇంకొక యాక్షన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇలా ఒక యాక్షన్ అవుతుంది అనే లోపు ఇంకో యాక్షన్ అయిపోతే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫినిటివ్ ఫామ్ అంటాం, ఓకేనా. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఏమంటాం, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్.
పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఫామ్ అంటాం. అంటే పాస్ట్ యాక్షన్ ఒకటి అయ్యే లోపు ఇంకొకటి కూడా అయిపోయింది, అంటే రెండు యాక్షన్స్ కూడా అయిపోయాయి. ఓకేనా, దాన్ని పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఫామ్ అంటాం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి, V3 ఫామ్. ఓకేనా, వర్బ్స్ లో ఏవైతే మెయిన్ వర్బ్స్ లో V1 V2 V3 V4 V5 చెప్తామో దాంట్లో. సో దీని యొక్క స్ట్రక్చర్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని ఉంది. చూడండి ఇక్కడ సీన్స్ టు హ్యావ్ నోన్. ఓకే, టు హ్యావ్ ఇచ్చాడు, తర్వాత ఏముండాలి, పాస్ట్ పార్టిసిపుల్. నోన్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, యాక్చువల్లీ 3 ఫార్మ్స్ ఏంటో చూద్దాం. నో, న్యూ, నోన్. ఓకేనా, సో అక్కడ ఏం రావాలి, నోన్ అనేది రావాలి, నో బేస్ ఫామ్ అనేది రాకూడదు అనమాట. సో ఈ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎర్రర్ ఉంది. ఓకేనా, సో కరెక్షన్ అనేది నీడ్. సో ఆప్షన్ 2 అనేది అసలు అవ్వదు. ఓకేనా, సో ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. అండ్ మనం మాట్లాడేది పాస్ట్ గురించి కాబట్టి సీమ్స్ ఉంది. ఓకేనా, అక్కడ ఏం రావాలి, పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ రావాలి కాబట్టి సీమ్డ్. చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది సీమ్డ్ టు హ్యావ్ నోన్. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. చూడండి రిమైనింగ్ సెంటెన్స్ కూడా సీమ్ టు నో, ముందే చెప్పా బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అనేది రాదు, ఎందుకంటే టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది స్ట్రక్చర్. సో పాస్ట్ రావాలి కాబట్టి టు నో అనేది రాదు. అండ్ ఆఫ్టర్ ద సీమ్ టు న్యూ, న్యూ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, న్యూ అనేది కూడా రాదు. ఓకేనా, పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే రావాలి విచ్ ఈస్ నోన్. సో ఆప్షన్ 3 కూడా కాదు. ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ సీమ్డ్ టు హ్యావ్ నోన్. సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి సీమ్డ్స్ ని సీమ్డ్ కింద రాస్తాం. అండ్ ఏదైతే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉందో దాని యొక్క స్ట్రక్చర్ టు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ కాబట్టి నో కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే నోన్, కాబట్టి సీమ్డ్ టు హ్యావ్ నోన్ అనేది కరెక్ట్ ఆప్షన్. Let's see next question. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose an error. So ఇచ్చిన part of the sentence లో ఏది ఎర్రర్ ఉంది, ఒక ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అనేది చూడమన్నాడు. ఒకసారి చూద్దాం. Some analysts have begun to advocate for strong government involvement in the development and regulation of cyber security standards for satellites. Okay, ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. First option of cyber security standards for satellites, కరెక్ట్ గానే ఉంది. అండ్ సమ్ అనలిస్ట్ హ్యావ్ బిగాన్ టు అడ్వకేట్ ఫర్ స్ట్రాంగ్. ఓకే, హ్యావ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఆక్సిలరీ వర్బ్. ఓకే, ఏమంటాం, ఆక్సిలరీ విచ్ ఈస్ నోన్ యాజ్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా, ఆక్సిలరీ వర్బ్ అంటే నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా, ఎప్పుడు మనకి ఆక్సిలరీ వర్బ్ వచ్చినా వి ఆల్వేస్ యూస్ టు రైట్ దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఏం రాయాలి, ఎప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఫామే రాయాలి. ఓకేనా, హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ మాత్రమే రావాలి. సో మనకి అక్కడ ఏమొచ్చింది, బిగాన్ వచ్చింది. ఓకేనా, బిగాన్ యొక్క 3 ఫార్మ్స్ ఏంటో రాసుకుందాం. ఓకేనా, ఫస్ట్ బిగిన్, బిగాన్ అండ్ బిగన్. ఓకేనా, సో ఇక్కడ బిగన్ పాస్ట్ పార్టిసిపుల్ ఏం రావాలి, బిగన్ రావాలి. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. చూడండి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్, ఇది కూడా కరెక్ట్ గా ఉంది. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. హ్యావ్ అని ఎప్పుడు వచ్చినా దాని పక్కన ఎప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ మాత్రమే రావాలి. ఓకే, లాస్ట్ వన్ చూద్దాం. ఇన్ ద వైల్డ్ మేల్ లయన్స్ లివ్ టు అరౌండ్ 12 years of age. ఏవైతే మేల్ లయన్స్ ఉన్నాయో 12 years of age వరకు బతుకుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఫీమేల్స్ అయితే అరౌండ్ 15 years of age వరకు. అదే వేరియస్ ఇన్ డాష్ కెన్ లివ్ అప్ టు 25 years of age. ఓకేనా, కానీ ఒక ప్లేస్ లో పెడితే మాత్రం 25 years ఏజ్ వరకు ఉంటాయి అన్నారు. సో ఆ ప్లేస్ ఏంటి అన్నది చూస్ చేయాలి మనం. ఓకే, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏంటి అన్నది చూద్దాం. ఓకే, డిజాస్టర్, డిజాస్టర్ అంటే విచ్ ఇస్ సంథింగ్ డామేజ్ ఆర్ హార్మ్, అలాంటి వాటి మనం డిజాస్టర్ అంటాం. అక్కడ ఉంటే 25 years వరకు ఏజ్ ఉంటాయి, నో ఉండవు. సో ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ బెనాలిటీ, బెనాలిటీ అంటే ఏంటంటే విచ్ ఇస్ నాట్ ఒరిజినల్. ఓకేనా, ఒరిజినల్ గా లేకపోవడం కానీ అన్ఇంట్రెస్టెడ్ గా ఉండడం కానీ అలాంటి దాన్ని బెనాలిటీ అంటాం. అసలు 25 years of ఏజ్ ఒక ప్లేస్ లో ఉంటారు అనడానికి బెనాలిటీకి అసలు సంబంధం లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. అండ్ ఆఫ్టర్ దట్ క్యాప్టివిటీ, క్యాప్టివిటీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టడం అనమాట. ఓకేనా, ఒక దాన్ని చూసుకోవడం, పెంచుకోవడం. లైక్ అదే యానిమల్స్ అయితే జ్యూస్ లో కానీ, బర్డ్స్ అయితే శాంచురీస్ లో కానీ అలా పెడుతూ ఉంటాయి కదా. సో దాన్ని మనం క్యాప్టివిటీ అంటాం. ఓకే, క్యాప్టివిటీ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఉంచుదాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్. ఓకే, గ్రీనరీ. ఓకే, గ్రీనరీ అంటే ఏంటి, ఏదైతే లైక్ మొక్కల దగ్గర అలాంటి వాటి దగ్గర పెట్టడం. ఓకేనా, సో ఎక్కడ మనకి లైన్స్ అనేవి 25 years of ఏజ్ వరకు ఉంటాయి అంటే ఎప్పుడైతే క్యాప్టివిటీలో పెడతామో అప్పుడు అవి 25 years వరకు ఉంటాయి. ఓకేనా, నాట్ గ్రీనరీలో పెడితే కూడా అంత ఎక్కువ కాలం అనేది ఉండదు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3, క్యాప్టివిటీ అనేది కరెక్ట్. ఓకే, ఓకే
ఈ రోజు సెషన్ లో ఈ ప్రీవియస్ పేపర్ డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్ లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ.